కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వజ్రాల పంట పండుతోంది. తుగ్గలి మండలం జొన్నగిరిలోని పొలంలో వేర్వేరు వ్యక్తులకు 2 వజ్రాలు దొరికాయి. దొరికిన వజ్రాలను స్థానిక వ్యాపారులు కొనుగోలు చేశారు. ఒక వజ్రానికి 6 లక్షల రూపాయలు, మరో వజ్రానికి 2 లక్షల నగదు, తులం బంగారం పెట్టి కొనుగోలు చేశారు. రోజుకొక వజ్రం దొరుకుతుండటంతో జొన్నగిరి ప్రాంతానికి ఆశావహులు పరుగులు పెడుతున్నారు. జొన్నగిరి ప్రాంతంలో దొరికిన వజ్రాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, కవిత, కర్నూలు జిల్లాలో దొరకటి చినుకులకే వజ్రాల పంట పడుతుందనేది ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క వజ్రాలు బయటపడుతున్నాయి. జనరల్ గా తొలకరి చినుకులకు యొక్క వజ్రాలు అనేది భూమిలో నుండి బయటపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉండే స్థానికులు కావచ్చు, ఇతర ప్రాంతాల నుండి కేవలం వజ్రాల కోసమే వచ్చే వారికి గాని వజ్రాలు దొరుకుతున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలోనే మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాకు సంబంధించిన స్థానిక రైతులకు, అక్కడ కూలీ పనులకు వెళ్తున్న వారికి వజ్రాలు దొరుకుతున్నాయి. కేవలం వజ్రాల కోసమే వచ్చే వారి కన్నా అక్కడ ఉన్న స్థానికులకే ఈసారి వజ్రాలు దొరుకుతున్న పరిస్థితి. నిన్న చూసుకున్నట్లయితే ఈ యొక్క జొన్నగిరికి సంబంధించిన 2 మహిళలకు వేరువేరుగా వజ్రాలు దొరకడం జరిగింది. ఒక వజ్రాన్ని 6 లక్షల రూపాయలకు, మరొక వజ్రాన్ని 4 లక్షల రూపాయలకు ఈ యొక్క స్థానిక వజ్రాల వ్యాపారులు కొనుగోలు చేసిన పరిస్థితి. మొన్న చూసుకున్నట్లయితే మధ్యకెర మండలంలో సంబంధించి 2 వజ్రాలు దొరకడం జరిగింది. అవి కూడా ఒక్కొక్క వజ్రము సుమారుగా 20 లక్షల ఖరీదు చేసే వజ్రాలు దొరకడం జరిగింది. అక్కడ ఉన్న దొరికిన వారికి కూడా స్థానిక రైతు కావడం అనేది ఈసారి చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితి. వర్షాలు ముందుగా రావడం వల్లనే వజ్రాలు అనేది బయటపడుతుంది. మామూలుగా ఎప్పుడు చూసినా గానీ జూన్ మాసంలోనే తొలకరి చినుకులు పడతాయి. ఆ సమయంలో ఎక్కువ మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా వజ్రాల కోసం వచ్చి అన్వేషించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈసారి మాత్రం స్థానికులకే వజ్రాల పంట పడుతుంది అనేది ఈసారి చెప్పవచ్చు. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.